sunshine. I think I found it now. సతీష్ ఒడ్డే సతీష్, మాది పూలశెట్టిగూడెం గ్రామం, ఖమ్మం జిల్లా. మా ఇది రకం వచ్చేసి ఏజీ రతన్. ఈ కాయ మనం తోట వేసినాక మొత్తం చనిపోయింది ఫస్ట్. ఆ తర్వాత మనం ఈ మద్దెలపల్లి విఘ్నేశ్వర నర్సరీలో మనం తీసుకొచ్చేసినాం. ఇది మనకి చెప్పారు ఏజీ రతన్ అని చెప్పారు. అంతా మనకైతే మంచిగానే ఉంది. లాస్ట్ వేసినాం తోట కూడా. ఫస్ట్ అయితే మనం తీసుకొచ్చేసినాం, కానీ మేము సొంతంగా విత్తనాలు ఇచ్చి సొంతంగా పెట్టించుకున్నాం. కాకపోతే వాళ్ళు కుళ్ళుడు వచ్చిందని తర్వాత తీసేసి ఏదన్నా మొక్కజొన్న ఏదన్నా వేద్దాం అనుకున్నాం, కానీ తెలిసిన వాళ్ళు ఇట్లా మద్దెలపల్లి దగ్గర నర్సరీ ఉంది అని తీసుకుపోయారు. వాళ్ళు ఈ ఏజీ రతన్ అని ఇచ్చారు. కాపు అయితే మంచిగానే ఉంది, కాయ పొడుగుంది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇవే కావాలని ఒక 30 ప్యాకెట్లు అయితే ఆర్డర్ ఇచ్చినాం మేమైతే. ఏజీ రతన్ అంట మంచిగానే ఉంది. కాయ క్వాలిటీ ఎలా ఉందన్న? కాయ క్వాలిటీ మంచిగా ఉందన్న, పొడుగుంది, మంచిగా ఉంది. ఇక మనం వేసుకుంది ఇంత లాస్ట్లో అయినా కానీ ఇప్పుడు తోట చూడండి, కొద్దిగా నల్లికి కూడా కొద్దిగా మనం కొట్టే మందులు కొడుతున్నాం, కానీ కొద్దిగా అయితే కంట్రోల్లో ఉంది మనకైతే. ఇప్పుడు పచ్చికాయ కూడా హైట్ అయింది, పచ్చికాయ కూడా బాగుందన్న. ఒకసారికి రెండో కటింగ్ కూడా ఉంది. ఇగో చివరి దాకా కూడా కొద్దిగా పర్లే. ఇగో చూడరాదు, గనుపు కూడా దగ్గరికి ఉంది. గనుపు కూడా కొద్దిగా దగ్గరికి ఉంది. హైట్ వచ్చింది, చెట్టు కూడా బాగా హైట్ వచ్చింది. ఇగో మొన్న వాన వచ్చింది కదన్నా, ఇగో దీనికి మొత్తం కింద పడింది, మొత్తం బాగా కింద పడింది. ఇంకా ఇటు అసలు ఈ మూలంతా కింద పడింది మొత్తం. వేసింది కొద్దిగా లేటుగా, దాదాపు మీ ఎత్తుకు కొంచెం తక్కువ. ఈ 4 అడుగులు పైన 5 అడుగుల దాకా వచ్చింది. ఓకే. ఈ ఏజీ రతన్ విత్తనం వల్ల రైతులు వేసుకోవచ్చు అంటారా? రైతులు మంచిగా వేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. చూడండి అసలు ఇగో ఇది చూడండి, ఈ తీగ వచ్చినట్టు వచ్చింది. ఈ చూడండి తీగ, ఏది మల్లె తీగ తోట ఉంది కదా, ఆ తీగ తాగినట్టు తాగింది. ఇక చూడండి, ఇక జంటకాయలు లాగా పడుతున్నాయి. ఇంకా కనుపు అయితే దగ్గరే. ఇగో సార్, మీరైతే సాటిస్ఫై అయ్యారు. ఎవరైనా రైతులు చూసారండి? ఈ చెట్టు తోట పక్కనే, రోడ్డు పక్కనే ఉంది కదా. వచ్చారండి, వచ్చారు. ఏంది ఇంత హైట్ పెరిగిందని చూశారు. ఓకే, వాళ్ళకి కూడా చెప్పినాం మనం. ఓకే, ఇక్కడ మధ్యలో నర్సరీలో తెచ్చినాం. ఫస్ట్ వేశారు, వాళ్ళు కూడా అన్నారు ఫస్ట్ వేశారు అసలు ఏం లేదు అంతా సచ్చిందే అని. ఇంకా మొక్క పీక్కుంటూ వేసినాం మనం. మొత్తం 60,000 మొక్క తెచ్చినాం అక్కడే మధ్యలపల్లిలోనే విఘ్నేశ్వర నర్సరీ. అది రైతు సోదరులారా, ఈ మన రైతు మాటల్లో మేము తెలిసింది ఏంటంటే ఏజీ రతన్ అనే విత్తనం తీసుకొచ్చారండి మద్దెలపల్లి నర్సరీలో. అయితే ఈ రైతు అయితే సాటిస్ఫై అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇదే విత్తనం వేస్తానన్నారు. 30 ప్యాకెట్ దాకా ఆల్రెడీ బుక్ చేసుకున్నారంట. ఇంకా సరిపోకపోతే మళ్ళీ అవసరాన్ని బట్టి ఇంకా తీసుకుంటామంటున్నారు. మొత్తం కూడా అంతే ఉందన్న, అదే ఎటు చూసినా అంతే ఉంటున్నారు. ఏ వైపు చూసినా, ఏ చెట్టు చూసినా. ఇది మొగ చెట్టు అంటండి. చూడండి రైతు సోదరులారా, ఎటు పోయినా ఏ చెట్టు అయినా ఉంది. చూడండి రైతు సోదరులారా, అవి చూడండి మొన్న వర్షానికి ఎలా కింద పడిపోయిందో చూడండి. కాయ చూడండి పొడుగు చూడండి. అసలు లేపండి మీరు ఒకసారి, చూడండి మీరు లేపండి ఆ చెట్టు. ఎత్తు చూడండి, పచ్చికాయ, ఇంకా పచ్చికాయ కూడా ఉంది ఈ సమయంలో కూడా, ఈ చివరి దాకా. మళ్ళీ సైజు కూడా ఏం తగ్గలేదు. 26వ తారీఖు 26వ తారీఖు 2 నెల 26వ తారీఖు 26వ తారీఖు అయినా కానీ ఈ సమయంలో కూడా ఇలా ఉంది. చూడండి, ఇటు కూడా చూడండి. అసలు ఎంత బాగుందంటే బాబా, రైతులు వేసుకోదగ్గ విత్తనం అండి ఇది. చూడండి, అది వంగిపోయింది మొత్తం చూడండి పచ్చికాయ ఎంత బాగుందంటే విత్తనం. మల్లె తీగ పెరిగినట్టు పెరిగింది. ఓకే, చెట్టు ఒక్క నిమిషం. ఇప్పుడే ఒక 3 రోజులైంది స్టార్ట్ చేసి కోస్తున్నాం. ఈ కాయ క్వాలిటీ అయితే ఇట్లుంది. తాళంటే ఈ అన్నం ఒకటి ఉంది, మన పచ్చికాయ వచ్చిందే తాళ అవుతుంది. ఇక అంతే, అది ఏరుకోవడం తప్పితే మిగతా అయితే ఏమి ఉండదు. కాయ మంచిగా ఎర్రగా ఉంది,
కాయ క్వాలిటీ అన్న ఈ కొయ్యొద్దని చెప్తే అవి కూడా పోతూనే ఉంటాయి కూలీలు. కూలోల పని కదా ఇక అడ్డగోలుగా వస్తారు. ఇంకా నయం అనుకోవటం ఈ మన ఊళ్ళో అయితే ఇక ఏం లేదు, మొత్తం పాడు చేసేస్తారు. మహారాష్ట్ర నుంచి వచ్చారు కాబట్టి అప్పటికి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటారు భయానికి. సంతకనే ఎక్కువ కాయ గట్టి మంచిగా ఉంది కదా, వేసుకోవచ్చు విత్తనం కూడా. ఏజీ రతం విత్తనం వేసుకోవచ్చు నెంబర్ 1గా డోకా లేకుండా. గింజ కూడా నిండా ఉంది, కాయ నిండా ఉంది.